పశ్చిమ బెంగాల్లో ఇక్కడ నుంచి వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఏంటి ఇప్పుడు వరకు చేసుకోలేదా అంటే, సో వాళ్ళకి సిండికేట్ ఛార్జీలు అని ఉంటాయి. సిండికేట్ ఛార్జీలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కడుతున్నారు. ఇల్లు కడుతుంటే మీకు ఒక సిమెంట్ కొనాలనుకుంటున్నారు. సిమెంట్ కొనాలంటే మీరు మన నచ్చిన చోటుకి వెళ్ళి కొంటాం, కానీ ఇంతలో ఒకడు వస్తాడు, కొంతమంది ముఠా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి నువ్వు సిమెంట్ బస్తాలు మా దగ్గరే కొనాలంటారు. ఇప్పుడు మార్కెట్లో 420 రూపాయలు ఉందనుకో, వాడు ఏం చెప్తుంటే మా దగ్గరే కొనాలి, అది 500 రూపాయలు, లేదంటే అక్కడ పని జరగనివ్వరు అనమాట. సిమెంట్గానే కాదనమాట, అసలు ఏ బిజినెస్లో అయినా ఇలాంటి సిండికేట్ ఛార్జీలు విపరీతంగా ఉంటాయంట. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు దందా, ఇప్పుడు రామ్ చరణ్ మూవీ సినిమాలో మనకు చూపిస్తారు, నాయక్ మూవీలోని. సో డిమాండ్ అనమాట, చందాలు కూడా డిమాండ్ ఆ లెక్కన ఉంటుంది. సో కొత్త ప్రభుత్వం ఏంటంటే ఒక చట్టాన్ని తీసుకురాబోతుందంట. అయితే ఇంకా అమల్లోకి రాలేదు, చట్టాన్ని తీసుకురావాలి అని ఒక ప్రతిపాదనలు అయితే చేసింది. ఈ సిండికేట్లు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ బొక్కలో దోచేయడం అనమాట. పశ్చిమ బెంగాల్లో కూడా ఫ్యాక్టరీలు అయితే బాగా పెరుగుతాయని వాళ్ళ ఉద్దేశం. భారత రక్షణ రంగ ఎగుమతుల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మన దేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్తో పాటు సరికొత్త ఆకాశ్-తీర్ ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ నెట్వర్క్ను కొనుగోలు చేయడానికి తీవ్ర ఆసక్తి చూపిస్తుంది. దీనికి సంబంధించిన ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు న్యూఢిల్లీలో ముగిశాయి. పశ్చిమాసియాలోని మారుతున్న యుద్ధ పరిస్థితులు, ముఖ్యంగా డ్రోన్ ముప్పుల నేపథ్యంలో అమెరికా ఆయుధాలపైన కాకుండా మేడ్ ఇన్ ఇండియా అత్యాధునిక షీల్డ్ టెక్నాలజీ వైపు యుఏఈ మొగ్గు చూపుతుంది. ఈ $1 బిలియన్ డీల్ కనుక పూర్తయితే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో భారత్ ఒక మేజర్ సూపర్ పవర్గా అవతరిస్తుంది. ఆసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయాల అమెరికా ఆయుధాలను పక్కన పెట్టి యుఏఈ ఎందుకు భారత రక్షణ వ్యవస్థలను ఎంచుకుంటుంది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ డీల్ ద్వారా. ఉక్రెయిన్ సైన్యం రష్యా భూభాగాల్లోని కీలక లక్ష్యాన్ని టార్గెట్ చేస్తూ ఒకేసారి దాదాపు 660 డ్రోన్లతో భారీ స్వామ్ అటాక్ దండుగా దాడి చేసింది. ఇప్పటి వరకు జరిగిన డ్రోన్ దాడుల్లో ఇదే అత్యంత పెద్దదిగా రక్షణ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ భారీ దాడిని రష్యా దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. రష్యాకు చెందిన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మరియు పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సాంకేతికతను ఉపయోగించి ఆ 660 డ్రోన్లు లక్ష్యాన్ని చేరకముందే గాల్లోని అడ్డుకొని కూల్చివేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. శత్రువుల రక్షణ వలయాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఉక్రెయిన్ ఈ వ్యూహాన్ని వాడినప్పటికీ రష్యా టెక్నాలజీ కారణంగా ఈ భారీ దాడి విఫలమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్లోని రాజకీయ నాయకులే కాదు, క్రికెటర్లకు కూడా ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పేసి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే క్లియర్ గా తెలుస్తుంది అనమాట. పాకిస్తాన్ షోయబ్ అఖ్తర్ క్రికెటర్ ఉన్నాడు కదా, ఈ బ్రదర్ గుండెపోటుతో చనిపోయాడు. ఇస్లామాబాద్ లో అంత్యక్రియలకి ప్రార్థనలకు వస్తారు కదా, ఈ ప్రార్థనలకు వచ్చిన దాంట్లోని తీవ్రవాదులు చాలా మంది వచ్చారంట. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ధృవీకరించింది అనమాట. లష్కరే తోయబాకి సంబంధించిన వాళ్ళు, అలాగే పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ అయిన సైఫుల్లా కసూరి కూడా ఈ ప్రార్థనలో ఉన్నాడంట. సో దీన్ని బట్టి తెలుస్తుంది పాకిస్తాన్లోని క్రికెటర్లే కాదు, అందులో ప్లేయర్సే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఇలాంటి అంటే ఈ చూడండి, ఒక క్రికెటర్కి ఉగ్రవాదులు వచ్చారంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉందో. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం అందించింది. వచ్చే నెల అంటే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా పాస్పోర్ట్ అప్లికేషన్ ఫీజులను ప్రభుత్వం సవరించనుంది. నార్మల్ తత్కాల్ కేటగిరీతో పాటు అదనపు పేజీలు ఉండే జంబో పాస్పోర్ట్ ఫీజులు కూడా మార్పులు ఉండనున్నాయి. జూన్ 30 లోపు అప్లై చేసుకునే వారికి పాత ఫీజులే వర్తిస్తాయి. కాబట్టి కొత్తగా పాస్పోర్ట్ తీసుకోవాలనుకునేవారు లేదా రెన్యువల్ చేసుకోవాలనుకునేవారు ఈ లోపే అంటే జూన్ 30 లోపే అప్లై చేసుకోవడం మంచిదన్నమాట. మరిన్ని వివరాల కోసం అధికారిక పాస్పోర్ట్ సేవా పోర్టల్ మీరు సంప్రదించండి, నాకు డీటెయిల్స్ ఉంటాయి.